ప్రైజ్ ద లార్డ్. అందరూ బయటికి వెళ్ళిన వాళ్ళు క్షేమంగా మీ పనులు ముగించుకొని మీ గృహాలకు చేరుకున్నారండి. మరి మనం ఇంత క్షేమంగా వచ్చామంటే పగలు అంత క్షేమంగా ఆఫీసులకు వెళ్ళిపోయాం, మన పనులకు వెళ్ళాము. అలాగే మన పనులు ముగించుకొని క్షేమంగా ఎటువంటి ప్రమాదాలు జరగకుండా, ఎటువంటి ఒడిదుడుకులు లేకుండా, ఎటువంటి తుఫాన్లు వానలు వరదలు లేకుండా క్షేమంగా మన గృహాలకు వచ్చామంటే అది మన గొప్పతనం కానే కాదని మనందరికీ తెలుసు కదా. మరి అంత భద్రత ఇచ్చిన తండ్రికి ఒక్క థ్యాంక్స్, అది కూడా హార్ట్ఫుల్ గా చెప్దాం. దయచేసి అందరూ కళ్ళు మూసుకోండి. కృపగల దేవా మీకే స్తోత్రం, రాజాది రాజా మీకే స్తోత్రం, దేవాతి దేవా మీకే స్తోత్రం. నా తండ్రి, గడిచిన ఈ దినమంతా ప్రభా మీ చల్లని రెక్కల క్రింద మమ్మల్ని భద్రపరిచిన దేవా మీకే స్తోత్రం. పగలు మేఘస్తంభమై మా పనులకు తీసుకెళ్లారు, రాత్రి అగ్నిస్తంభమై అంతే భద్రతగా అంతే క్షేమంగా మా గృహాలకు చేర్చిన దేవా ఏ పాటి వారం నా తండ్రి. మీరంత గొప్ప దేవుడు, ఆకాశ సింహాసనం మీద ఆసీనుడై ఉన్న మీరెక్కడ, మీ పాదపీఠం భూమి మీద ఉన్న మేమెక్కడ నా తండ్రి. ఆకాశం వైపు కన్నులెత్తి చూసే అర్హత కూడా మాకు లేదు కదయ్యా. అయినా సరే మా మీద జాలిపడి కనికరపడి ప్రేమ చూపించిన తండ్రి ఇంత క్షేమంగా తీసుకొచ్చిన దేవా మీకే స్తోత్రం. ఎన్నో వార్తలు మేము చూస్తున్నాం. మాకన్నా గొప్ప గొప్ప వాళ్ళు, మాకన్నా పేరు ప్రతిష్టలు తెలివిగల వాళ్ళు, బలవంతులు నా ప్రభా ఎంతో మంది ఈ సమయం చూడలేక క్షేమంగా ఇంటికి రాలేక మరణించారు అని కొన్ని వార్తలు, హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారని ఎన్నో వార్తలు మేము చూస్తున్నాం. మరి వారికంటే మేము గొప్పవారం కాదుగా తండ్రి. అయినా సరే ప్రభా మీరు మమ్మల్ని సజీవులకులో ఉంచిన దేవా మీకే స్తోత్రం. ఏ పాటి వారం నా తండ్రి, మేమెంత, మా బ్రతికెంత, మా భక్తి ఎంత ప్రభా. ప్రతి విషయంలో నా తండ్రి, ప్రతి విషయంలో కూడా మా సొంత తెలివి మీద, మా సొంత ఆలోచన మీదే మేము నడుస్తున్నాం, కానీ మీ ఆలోచన ఏదో తెలుసుకోలేకుండానే బ్రతుకుతున్నాం తండ్రి. అయినా సరే అది పట్టించుకోకుండా మా మీద జాలి పడుతున్న దేవా మీకే స్తోత్రం తండ్రి. అలాగే ఎవరైతే ఈ ప్రార్థనలు ఏకీభవిస్తున్నారు, ఎవరైతే ప్రభా మరి అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు, మొదట వారు ఏ తప్పు చేశారు, ఏ విషయంలో జారిపోయారో నాకైతే తెలియదు తండ్రి. సమస్తము ఎరిగి ఉన్న దేవా ఒక్కసారి వారు జారిపోయిన విషయాన్ని వారికి గుర్తు చేసి క్షమాపణ అడిగే హృదయాన్ని బిడ్డలకు దయచేయండి ప్రభా. హాస్పిటల్లో ఉన్నవాళ్ళు, ఐసీయూలో ఉన్నవాళ్ళు, కోమాలో ఉన్నవాళ్ళు, అనారోగ్య సమస్యలతో ఇంట్లో ఉన్నవాళ్ళు కూడా నా ప్రభా ఒక్కసారి వారిని దర్శించండి. వారు ఏ విషయంలో మీ వాక్యానికి వ్యతిరేకంగా నడుచుకున్నారు సమస్తము ఎరిగి ఉన్న దేవా, వారు ఈ విషయంలో జారిపోయారు, అందుకే ఈ సమస్య అని వాళ్ళంతట వాళ్లే తెలుసుకుని పశ్చాత్తాపడి కన్నీటితో మీ పాదాల దగ్గర క్షమాపణ అడిగే హృదయాన్ని ప్రతి ఒక్కరికి మీరు అనుగ్రహించండి ప్రభా. వారి క్షమాపణ అడిగిన తర్వాత వారికి ఉన్న అనారోగ్యాన్ని, ఎంతటి అనారోగ్యమైన ఒక్క క్షణంలో తీసివేసే శక్తి గల దేవా వాళ్ళ హృదయాలు మీ వైపు త్రిప్పండి. వాళ్ళు చేసిన తప్పు వాళ్ళంతటా వాళ్లే తెలుసుకునే నూతన హృదయాన్ని వారికి ఇవ్వండి. మరలా తప్పు జోలికి వెళ్ళే మనసు వాళ్ళకి రానివ్వద్దు ప్రభా. అలాగే నా తండ్రి, యవన కాలంలో మీ కాడిని మొయిట నరునికి మేలు అని చెప్పిన దేవా యవనస్తులు నా ప్రభా మరి తల్లిదండ్రులకు లోబడే హృదయాన్ని బిడ్డలకు ఇవ్వండి. లోకానుసారంగా వాళ్ళు నడవకుండా మీ వాక్యానుసారం నడుచుకునే మనసుని ప్రభా ప్రతి ఒక్క యవనస్తుడికి, యవనస్తురాలకి మీరే అనుగ్రహించండి. ఎవరి కాలంలో మీ కాడిని మొయిట నరునికి మేలు అని చెప్పిన దేవా మరి ఎవరి కాలంలో ఉన్న బిడ్డలు మీ కాడిని మోయకుండా లోకాన్ని ప్రభువ అపవాది చూపించే దారిలో వెళ్తున్నారు. అపవాది చెప్పే ఆలోచన ప్రకారమే వాళ్ళు నడుచుకుంటున్నారు. ఒక్కసారి ప్రభు వారి హస్తాలు మీరు పట్టుకోండి. వారి మీద జాలి చూపించిన తండ్రి, వారి మీద దయ చూపించి వారి హస్తాలు పట్టుకుని అపవాది వెంట వాళ్ళు వెళ్లకుండా మీరు చూపించే దారిలో మీ వాక్యానుసారం నడుచుకునే మనసుని, హృదయాన్ని ప్రతి ఒక్కరికి మీరు అనుగ్రహించండి. తల్లిదండ్రులు బాధపడకుండా తల్లిదండ్రులకు లోబడాలి అనే వారికి ఆజ్ఞ వాళ్ళకి ప్రతి క్షణం గుర్తొచ్చేలా మీ కృప అనుగ్రహించిన ప్రభువా. మరి మేం చెప్తే వాళ్ళు వినరు తండ్రి. మరి
మత్తులై ఉంటున్నారని ఎంతో మంది తల్లిదండ్రులు బాధపడుతున్నారు. ఎంతో మంది మరి త్రాగుడికి బానిసయ్యారు. ఎంతో మంది మా మాట వినట్లేదు, వాళ్ళు నచ్చినట్టే వాళ్ళు జీవిస్తున్నారు అని ఎంతో మంది బాధపడుతున్నారు తల్లిదండ్రులు. ఒక్కసారి ప్రభా వారిని మీరే ధైర్యాన్ని ఇవ్వండి నా తండ్రి. ఆ బిడ్డలతో మీరు మాట్లాడండి. మేం మాట్లాడితే మా మాట వినరు తండ్రి, కానీ మీరు మాట్లాడితే ఖచ్చితంగా మీ మాట వింటారు, మీ మాటకు భయపడతారు ప్రభా. తప్పు మాదే తండ్రి. వాక్య ప్రకారం వాళ్ళని పెంచకుండా వారి వాక్య ప్రకారం మేము వారిని పెంచలేదు ప్రభా, తప్పు మాదే. అందుకే నా ప్రభా ఇప్పుడు మేమే ఆ బాధపడుతున్నాం. దయచేసి క్షమించండి తండ్రి. బిడ్డల ప్రభా ప్రతి యవనస్తుడిని ప్రతి యవనస్తురాల్ని మీరే దర్శించండి తండ్రి. యవన కాలంలో మీ కాడిని మోస్తే ఆ మేలు ఎంత శ్రేష్టమైన మేలులు వాళ్ళకు వస్తాయో తెలుసుకునే హృదయాన్ని మీరే అనుగ్రహించండి ప్రభా. అలాగే ఎవరెవరైతే ప్రభా మన ఎగ్జామ్స్ కోసం ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళ సొంత తెలివితేటలు కాదు నా తండ్రి, వాళ్ళ సొంత జ్ఞానం మీద వాళ్ళు ఆధారపడకుండా మీ మీదే ఆధారపడాలి. నా తండ్రి నాకు చూపించే దారి, నా తండ్రి కృప నాకు తోడుగా ఉంటే, నా తండ్రి చిత్తం అయితే ఈ ఉద్యోగం నాకు వచ్చింది. ఒకవేళ నా తండ్రి చిత్తం కాకపోతే, ఇది రాదు, ఇది కాకపోతే ఇంతకన్నా విలువైన ఉద్యోగాన్ని, ఇంతకన్నా గొప్ప ఉద్యోగాన్ని నా తండ్రి నాకు ఇస్తాడు. ఏ జాబ్ వచ్చినా రాకపోయినా పర్వాలేదు, నా తండ్రికి మాత్రం నేను దూరం అవ్వకూడదు, నేను భయపడకూడదు, బాధపడకూడదు, టెన్షన్ పడకూడదు, ఆలోచన అనేది రానివ్వను అని వాళ్ళు మనసులో నా తండ్రి ఒక స్థిరమైన నిర్ణయాన్ని తీసుకొని ఆ ప్రకారంగా వాళ్ళు నడుచుకునేలా మీ కృప అనుగ్రహించండి. వాక్యమే ఇక మాకు శాశ్వతం, ఉద్యోగమే మాకు శాశ్వతం అనే ఆలోచన వాళ్ళకు రానివద్దు ప్రభా. అది కాకపోతే అంతకు మించిన ఉద్యోగం నా తండ్రి నాకు చూపిస్తాడు. నేను నా తండ్రికి దగ్గర అవ్వాలి. నా తండ్రి వైపు నేనుండి, తండ్రి నాకు ఉద్యోగం ఇచ్చినా నాకు ఇష్టమే, రాకపోయినా ఇష్టమే, నా తండ్రి చిత్తమైతే నాకు వచ్చింది, లేకపోతే ఇది కాదు ఇంకా అంతకన్నా విలువైన ఉద్యోగాన్ని నా తండ్రి నాకు ఇస్తాడు అనే గొప్ప విశ్వాసాన్ని ప్రతి ఒక్కరి హృదయంలో మీరే నింపండి తండ్రి. భయాన్ని, అధైర్యాన్ని, అల్ప విశ్వాసం, అపనమ్మకాన్ని యేసు నామములో తీసివేయమని అడుగుచున్నాం ప్రభా. అలాగే తండ్రి ఎవరైతే అప్పులున్నాయి, అవమానపడుతున్నాము అని ఎవరైతే బాధపడుతున్నారో, భయపడుతున్నారో ఒక్కసారి వారిని దర్శించండి ప్రభా. మీ చిత్త ప్రకారం వాళ్ళు నడుచుకున్నారో లేదో నాకైతే తెలియదు తండ్రి. ఒకవేళ మీ చిత్తానుసారం నడుచుకోకుండా వారి సొంత ఆలోచనతో ముందుకెళ్ళుంటే దయచేసి క్షమించండి ప్రభా. నా తండ్రి వారి మీద జాలి చూపించి వారు చేసిన తప్పు వారంతట వారే నా తండ్రి మనస్ఫూర్తిగా పశ్చాత్తాపపడి కన్నీటితో మీ పాదాల దగ్గర వారు చేసిన తప్పు ఒప్పుకునే హృదయాన్ని ప్రతి ఒక్కరికి మీరు అనుగ్రహించండి. ఎన్ని అప్పులున్నా సరే మీకు వ్యతిరేకంగా నడుచుకున్నాం కాబట్టి నా తండ్రి మాట ప్రకారం మేము నడుచుకోవాలా, అందుకే మాకు ఈ సమస్యలు అని ప్రభా వాళ్ళు గ్రహించి మిమ్మల్ని క్షమాపణ అడిగే హృదయాన్ని బిడ్డలకు అనుగ్రహించి మరి అప్పులు తీరే మార్గాన్ని మీరు చూపించండి. అవమానపరిచే పరిస్థితి ప్రభా బిడ్డలకు రానివద్దు తండ్రి. ఆత్మహత్య చేసుకోవాలి అనే ఆలోచన అపవాది నుంచి వస్తుంది. ఆ అపవాది నుంచి ప్రభా బిడ్డలు తప్పించండి నా తండ్రి. మీరు జాలిగల దేవుడు తండ్రి. తప్పు మాదే తండ్రి, మేము చేసిన తప్పు వల్లే మీ చిత్తం తెలుసుకోకుండా మా ఇష్టానుసారం అప్పులు చేసేసాము. మా ఇష్టానుసారం మా ఆలోచన ప్రకారం మేము ముందుకెళ్ళాం నా తండ్రి. అందుకే మళ్ళీ మాకు ఈ సమస్యలు. మీ చిత్త ప్రకారం నడుచుకునే కృపా ధన్యత మాకు దయచేయండి. మా సొంత ఆలోచన కాదు ప్రభా, మీ ఆలోచనే మాకు రావాలి. మీరు ఏ దారిలో నడవమన్నారు, ఎలా నడవాలో, ఎలా ముందుకెళ్లాలో మీరే మాతో చెప్పమని అడుగుచున్నాం. మిమ్మల్ని అడిగే అర్హత మాకైతే లేదు ప్రభా. దయచేసి బిడ్డలను క్షమించండి. వారికి అప్పులు తీరే మార్గాన్ని మీరే చూపించమని అడుగుచున్నాం. వారికి ధైర్యాన్ని ఇవ్వండి తండ్రి. పశ్చాత్తాపడే మనసు వారికి ఇచ్చి తర్వాత నా తండ్రి నాకున్నాడు అనే ధైర్యాన్ని బిడ్డల ప్రతి ఒక్కరి హృదయంలో మీరే ఆ ధైర్యాన్ని నింపమని అడుగుచున్నాం ప్రభా. అలాగే తండ్రి ఎవరైతే మరి త్రాగుడికి బానిసైపోయారో, మత్తు పదార్థాలకి బానిసయ్యారో ప్రభా, ఇంకా చెడలవాట్లకు అలవాటు పడిపోయారు నా తండ్రి, వారందరినీ ఒక్కసారి దర్శించండి. మీ వాక్యం చదివినా కూడా మరలా లోకాన్ని అనుసరిస్తున్నారు. ఒక్కసారి ప్రభా వారి చేయి పట్టుకోండి నా తండ్రి. వారిని గద్దించండి ప్రభా. వారిని ఒక్క దెబ్బ కొట్టైనా సరే నా తండ్రి మరలా ఆ తప్పు జోలికి, ఆ త్రాగుడికి
బానిసలు అవ్వకుండా నా తండ్రి వాటి మీద అసహ్యత పుట్టించండి ప్రభా. మరి కుటుంబంలో ఎంతో బాధపడుతున్నారు ఎంతో మంది. మరి ఇంట్లో మనిషి అలా దారి తప్పిపోతా ఉంటే ఆ ఇంట్లో మనశ్శాంతి ఉండదు కదా తండ్రి. ఒక్కసారి ప్రభా ఆ తల్లులను ప్రభా ఒక్కసారి మీరు చూడండి, వాళ్ళకి ఓర్పు సహనాన్ని ఇవ్వండి. ఎన్ని ఆటంకాలు ఎన్ని అడ్డంకులు వచ్చినా, ఎంత ఘోరమైన పరిస్థితి వచ్చినా మీ నుండి దూరం అయ్యే ఆలోచన మాత్రం వాళ్ళకి రానివ్వద్దు ప్రభా. నా భర్త ఎలాగున్నా సరే పర్వాలేదు, ఎంతమంది నన్ను ద్వేషించినా పర్వాలేదు, ఎంతమంది నన్ను అవమానించినా పర్వాలేదు, నా తండ్రిని నేను అనుకుంటా, నా తండ్రి వైపే నేను చూస్తాను, నా తండ్రి మాట చొప్పునే నేను నడుచుకుంటాను. ఖచ్చితంగా నా తండ్రి నా పరిస్థితిని మారుస్తాడు, నా తండ్రి మాత్రమే మార్చగలడు, ఇంకా ఎవ్వరి వల్ల కాదు అనే స్థిరమైన విశ్వాసాన్ని ప్రతి ఒక్క తల్లిలో నా తండ్రి మీరే నింపమని అడుగుచున్నాం. నా మాట కాదు తండ్రి, మీ చిత్తం ప్రభా. మరి ఆ త్రాగుడికి బానిసైన వాళ్ళని మీరు మాట్లాడండి నా తండ్రి. మేం చెప్తే వాళ్ళు వినరు, కానీ మీరు చెప్తే ఒక్క మాటకే వాళ్ళు లోపడతారు ప్రభా. మిమ్మల్ని అడిగే అర్హత మాకైతే లేదు తండ్రి, అయినా సరే అడుగుచున్నాం ప్రభా. అలాగే తండ్రి చిన్న బిడ్డల గురించి ప్రార్థన చేస్తున్నాం ప్రభా. మరి చిన్న బిడ్డలు నా తండ్రి ప్రతి ఒక్క బిడ్డను మీ హస్తాల్లో పెడుతున్నాం. నీ బాల్య దినములందే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకోను అని చెప్పారు నా ప్రభా. మరి చిన్నపిల్లలారా ప్రభునందు మీ తల్లిదండ్రులకు లోబడి ఉండు అని చెప్పారు నా ప్రభా. మరి ఆ వాక్య ప్రకారం మీ మాట ప్రకారం బిడ్డలను పెంచమని అడుగుచున్నాం నా తండ్రి. మేమైతే పెంచలేం ప్రభా, మాకైతే చేత కాదు తండ్రి, కానీ మీ హస్తాల్లో పెట్టిన తర్వాత ఖచ్చితంగా మీ వాక్యానుసారం మీరు పెంచుతారు నా తండ్రి. ఒక్కసారి మీ హస్తాల్లో పెట్టిన తర్వాత మళ్ళీ వాళ్ళ గురించి ఆలోచన అనేది మాకు రానివ్వద్దు తండ్రి. నా తండ్రి చేతిలో పెట్టాను, తండ్రే చూసుకుంటాడు, మళ్ళీ నేనెందుకు భయపడాలి అనే స్థిరమైన విశ్వాసాన్ని ప్రతి ఒక్కరికి అనుగ్రహించండి ప్రభా. అలాగే ఫీజు కట్టాలని ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో, ఆర్థిక సమస్యలు, ఇంట్లో పరిస్థితులు బాగాలేదు అని ఎవరైతే బాధపడుతున్నారో ప్రతి ఒక్కరిని మీరు దర్శించండి, వారికి ధైర్యాన్ని ఇవ్వండి. అమ్మా ఇప్పటి వరకు నేను చూసుకున్నాను, ఇక ముందు కూడా నేను చూసుకోలేనా తల్లి, నీకెప్పుడు ఏది కావాలో నాకు తెలుసు కదా, నేనున్నాను కదా తల్లి అని ఒక్క మాట వాళ్ళతో మాట్లాడి వారికి ధైర్యాన్ని ఇవ్వండి ప్రభా. మీరు చేసిన ప్రతి మేలు ప్రతి ఒక్కరు నా తండ్రి ప్రతిరోజు జ్ఞాపకం చేసుకొని మీరు చేసిన ప్రతి మేలుకి నా ప్రభా మనస్ఫూర్తిగా కృతజ్ఞత చెప్పే హృదయాన్ని ప్రతి ఒక్కరికి అనుగ్రహించమని, ప్రతి ఒక్కరు ఏ పొజిషన్లో ఉన్నా సరే ఇది నా సొంత తెలివి నా సొంత జ్ఞానం అనుకోకుండా నా తండ్రి కృప, నా తండ్రి నాతో ఉన్నాడు కాబట్టి నాకు మంచి స్థితి, ఇంత మంచి పొజిషన్ నాకు వచ్చిందంటే అది నా గొప్పతనమో నా సొంత తెలివి కానే కాదు, నా తండ్రి నాకు ఇచ్చాడు అనే ఇంకా తగ్గింపు మనసు, తగ్గింపు జీవితం, తగ్గింపు ప్రవర్తన ప్రతి ఒక్కరికి అనుగ్రహించమని ఈ రోజంతా గడిచిన దినంలో నా తండ్రి మీకు మనసు నొచ్చుకునేలా మేము ప్రవర్తించుంటే దయచేసి క్షమించమని, మా తోటి వారిని బాధ పెట్టుంటే మా మనస్ఫూర్తిగా క్షమాపణ అడిగే మనసుని హృదయాన్ని మీరే ఇవ్వమని పడకల మీదకి వచ్చిండగా సుఖమైన నిద్ర చురుకైన మెలకు మీరే దయచేయండి. మా పడకల చుట్టూ, మా చుట్టూ, మా గృహాల చుట్టూ, మా దేశం చుట్టూ మీ యొక్క రక్షణ కంచె వేయమని అడుగుచున్నాం. గాఢ నిద్ర మాకు దయచేయమని ప్రభా. ఎటువంటి ఆలోచనలు మాకు రానివ్వకుండా సమస్తము మీ హస్తాలకు అప్పగించి ప్రశాంతంగా విశ్వాసంతో నమ్మకం ఉంచిన తండ్రి గాఢ నిద్ర మీరు మాకు దయచేయమని అడిగే అర్హత, పొందుకునే అర్హత లేని వాళ్ళం అయినా సరే యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.